అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, Thank you. రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. సో ఎలాంటి బూస్ట్ ని, ఎలాంటి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది అన్న అగ్లీ స్టోరీ మూవీ? నాకు ఒక అంటే నేను యాక్టర్ గా నమ్మటం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, అది నమ్మాను. కానీ యాక్టర్ గా అంటే ఈ లెవెల్ ఆఫ్ అగ్లీ స్టోరీ కైండ్ ఆఫ్ లెవెల్లో మీడియా అండ్ ఆడియన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారంటే నాకు ఒక యాక్టర్ గా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ టు డూ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, నన్ను ఆ విషయంలో రెస్పెక్ట్ చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం రీల్స్ లో కానీ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూసుకుంటే ఎవరైనా మూవీ గురించి బాగుంది బాగాలేదని మాట్లాడుకుంటారు. బట్ చాలా మంది రీల్స్ మీవి నటనకు అలాంటి సాంగ్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు అన్న. Okay. సో మీలో ఉన్న అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? హ్యాపీ బ్రో, నిజంగా అసలు అసలు హ్యాపీ ఏంటంటే ఫ్యాన్ ఎడిట్స్ పట్టడం, అంటే ఫ్యాన్ ఎడిట్స్ అలాంటివి Yeah. మీరు అన్నట్టు పాటలు వేసి వాళ్ళు ఓన్ చేసుకుని నన్ను ఇష్టపడి తమ్ముళ్ళందరూ అలా చేస్తున్నారంటే అసలు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, అంతే. అంటే అన్న ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటే లైక్ మలయాళం సినిమాలకు దక్కాల్సినట్టు మన దగ్గర అవ్వట్లేదు. అంటే ఎక్కడైనా సినిమానే కదా, ఎందుకు మలయాళం తెలుగు అని లైక్ వేరు చేస్తున్నారు? అసలు ఆడియన్స్ ఎందుకు ఇలా వేరు చేయటం అంటే బ్రో, డెఫినెట్లీ ఒకటి చెప్తాను. మనం అందరం ఇండియన్సే, ఇండియానే అయినప్పటికీ కూడా భాషలు వేరు, అలవాట్లు వేరు, తినే విధానం వేరు, మనం అన్ని వేరు. అలాగే సినిమా దాని కల్చర్ కూడా డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా చూసారనుకోండి, ఆ కల్చర్ మనకు తెలియదు. Yeah. వేరే, ఆ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. మన దగ్గర ఇంకోటి ఏదో చూపిస్తాం మనం, Yes. అమ్మవారివో లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ట్రెడిషనల్ మనది వేరేగా ఉంటుంది. సో బతుకమ్మ చూపిస్తాం, మన దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే సో కథల్లో ఎమోషన్స్ ఒకటే అయినప్పటికీ కూడా, ప్రేమ కోపం ఇవన్నీ ఎమోషన్స్ ఒకటే అయినప్పటికీ కూడా విధానం ఆఫ్ లైఫ్ స్టైల్ విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి సినిమాలో మనం లైఫ్ స్టైల్స్, వారి క్యారెక్టర్స్ యొక్క లైఫ్ స్టైల్స్, బిహేవియర్ ప్యాటర్న్స్ చూపిస్తాం కాబట్టి వేరువేరుగా చూడటంలో తప్పులేదు. కామన్ గా ఏమీ ఉండదు, ఎస్పెషల్లీ రూటెడ్ కథలు చెప్తున్నప్పుడు. మనం ఒక ఈవెంట్ సినిమా అనుకోండి, ఒక బాహుబలి అనేటువంటి ఫిల్మ్ అనుకోండి, ఫిక్షనల్ గా రాసుకున్నటువంటి కథని, వేరేగా రాసినటువంటి కథని కామన్ గా యూనివర్సల్ గా చెప్పచ్చు. ఆర్ఆర్ఆర్ కానీ ఇవన్నీ యూనివర్సల్ గా చెప్పచ్చు. కానీ అలా కాకుండా రూటెడ్ గా ఒక రీజన్ గురించి, ఒక బిహేవియర్ ప్యాటర్న్ గురించి చెప్తున్నప్పుడు ఆ కల్చర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే అన్న ఇప్పుడు ఒక్కొక్క సీన్ కి ఆడియన్స్ లైక్ ఓవరాల్ మూవీలో కూడా ఒక్కొక్క పర్టికులర్ సీన్ ని గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు బయటికి వచ్చే ఆడియన్స్. సో దాన్ని ఎలా చూస్తారు? డైరెక్టర్ విజన్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ బ్రో, నిజంగా చాలా హ్యాపీ. నేను డైరెక్టర్ గారు ఇద్దరం కూడా, స్వరూప్ గారు, మేము ఆల్వేస్ బిలీవ్ చేసింది ఏంటంటే, మేము కొన్ని ఎపిసోడ్స్ ని బాగా బిలీవ్ చేసాం, ఇవి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయిపోతుంది బ్రో, ఇవి మాత్రం ఎంజాయ్ చేస్తారని. ఎవ్రీ టైం సినిమా కథ చెప్పిన రోజు నుంచి, షూట్ చేస్తున్నప్పుడు మేము ఎంజాయ్ చేసినప్పటి నుంచి, ఎడిటింగ్ లో చూసుకుని, డబ్బింగ్ లో, రీ రికార్డింగ్ అప్పుడు ప్రతిసారి ఆ సీన్స్ మేము అంతే ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఎన్నిసార్లు వచ్చినా. అండ్ వీఆర్ వెరీ షూర్ ఆడియన్స్ ఆ ఎపిసోడ్స్ ని పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ లో వాడు అగ్గిపెట్ట వెలిగించి చితిమంట చేస్తాడు, దోశ సీన్ తర్వాత అదంతా ఒక ఎపిసోడ్. దోశ అయిపోయిన తర్వాత లడ్డు ఇస్తాడు, లడ్డు తర్వాత చితిమంట సీన్, ఐ లవ్ యూ చెప్పు అని చెప్పి తలగొట్టుకునేది. అక్కడ ఒక డాక్టర్ వస్తాడు, డాక్టర్ వచ్చినప్పుడు వాడు చెప్తుంటాడు లవ్ లో చిన్న ఇవన్నీ ఎంజాయ్ చేస్తారని నమ్మాం. సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి హాస్పిటల్ సీన్, ఆ ఎపిసోడ్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా జనాలు వచ్చి బయట చెప్తున్నప్పుడు ఓకే, మా కాన్ఫిడెన్స్ ఏదైతే నమ్మేమో జరుగుతుందని చాలా హ్యాపీగా ఉంది బ్రో, చాలా చాలా హ్యాపీ నిజంగా. మరి బయట తిరిగే కార్తిక్ లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అమ్మ, బయట అలాంటి కార్తిక్లు ఉన్నారు బ్రో, ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పడానికి ఏం లేదు బ్రో, వాళ్ళు మారరు. మారితే మంచిది, ఏదో జరిగి మార్పులు రావాలి. అంటే ఇప్పుడు అవికా గోర్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు షూట్ లో, బట్ స్టిల్ ఇది మన సినిమాకి అవసరం అని ఆమె డెడికేషన్ తోటి చేశారు. సో వన్ వర్డ్ అబౌట్ రెస్పెక్ట్ బ్రో, ప్యూర్ ప్రొఫెషనల్ బ్రో. ఎంత ప్రొఫెషనల్ అంటే అవికా, ఐ మీన్ షీ వర్క్స్ లైక్ ఒక 9 to 5 జాబ్ ఎలానో తను కెరీర్ అంటే చిన్నప్పటి నుంచి చేస్తుంది కదా, చిన్నారి పెళ్లి కూతురు అప్పటి నుంచి. సో వెరీ థరో ప్రొఫెషనల్ అవిక. బట్ బీయింగ్ అ హ్యూమన్, ఎమోషనల్ గా ఇటువటుగా సీన్స్ చెప్పినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ తను 100% ఇస్తుంది, ఇబ్బంది పడినా కూడా. అంటే ఇప్పటి వరకు మనం చాలా మూవీస్ లో మీ క్యారెక్టరైజేషన్స్ చూసామన్నా, బట్ మీకు ఈ పాత్ర ఎలాంటి స్పెషాలిటీని ఇచ్చింది మీకు మీరు? ఓకే, నందులో ఇప్పటివరకు నన్ను సాఫ్ట్ గా ఇలా చూశారు, సైక్ లో కొంచెం డిఫరెంట్ చూశారు, బట్ దండోరాలో కూడా పర్ఫార్మెన్స్ బాగుందన్నప్పుడు కూడా ఒక యాంగిల్ లో ఉంటుంది, ఒక సటిల్ గా అలా. బట్ నందు కూడా ఇంత వైల్డ్ గా చేయగలడా? సో నాకు నెక్స్ట్ రాసే డైరెక్టర్స్, నా దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ ఓకే నందుతో ఇలా కూడా చేయించుకోవచ్చు అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాజ్ అన్ యాక్టర్ గా నాకు ఓపెన్ చేసింది అగ్లీ స్టోరీ. అంటే ఇంట్లో వాళ్ళు, మీడియా వీళ్ళు కాకుండా మీకు బయట ఫ్యాన్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇదే బ్రో, నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం కంప్లీట్లీ అన్న వి లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్, నీ పర్ఫార్మెన్స్ మాకు చాలా నచ్చిందన్న, చాలా
ఇంకా చాలా చెప్పారు bro. అది నా అంతటి నేను చెప్పుకుంటే Yeah, సెల్ఫ్ yeah. డప్పులా ఉంటుంది కాబట్టి బాగోదు. సో ఫైనల్ గా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు, లైక్ ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళండి, సినిమాని చూడండి. ఇంకా థియేటర్స్ లో ఉంది. పెద్ద సినిమా వచ్చేంత వరకు రామ్ చరణ్ గారిది థియేటర్స్ లో వేరే సినిమాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి మాకు అగ్లీ స్టోరీ చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాం, మిమ్మల్ని అయితే మా సినిమా డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ. థ్యాంక్